గొట్టాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. చిన్నప్పుడు ఇలా పెట్టుకొని ఆడుకుంటూ ఉండేది గుర్తొస్తూ ఉంది నాకు. ఇక్కడ నేను పాలకూర పులుసు చేశాను, ఆ కాంబినేషన్లో గొట్టాలు తీసుకున్నాను. తోటకూర చుక్కకూర పులుసు విన్నాం కానీ ఈ పాలకూర పులుసు ఏందా అనుకుంటున్నారా? అవునండి, మా ఏరియాలో కొంచెం తోటకూర చుక్కకూర దొరకడం చాలా కష్టము. ఇప్పుడు ఈ పాలకూర అయితే బాగా దొరుకుతుంది, ఎక్కడ ఏ షాప్లో అయినా దొరుకుతూనే ఉంటుంది. ఉన్న దాంతోనే మనం సరిపెట్టుకోవాలి కాబట్టి ఈ పాలకూరతో ఇలా పులుసు చేశాను. దీంట్లో టమోటా యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఇలా కుక్ చేశాను. ఇంకా మేము ఆకుకూరలు అయితే ఎక్కువ తింటాము, అందుకని ఈ పాలకూరని ఎక్కువగా యూజ్ చేస్తాను. మోస్ట్లీ పాలకూర ఫ్రై, పాలకూర పులుసు, పాలకూర పప్పు వీక్లీ 2-3 టైమ్స్ అయినా నేను పాలకూర కుక్ చేస్తూ ఉంటాను. ఈ కర్రీ అంటే మా కిడ్స్కి చాలా ఇష్టము. మీకు ఒకసారి నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.